హాయ్ మావా, నమస్తే. వెల్కమ్ టు గుంటూరు మనీ 220 రైడర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియోకి వెళ్తే ఈరోజు మ్యాటర్ ఏంటంటే, సో నాకు చాలా బాధ ఉంది మావా. సో రీజన్ ఏంటంటే, నేను ఈరోజు ఒక పిచ్చి పని చేశాను. సో ఆ పిచ్చి పని ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయొద్దు. ఎందుకంటే నేను జనరల్గా ఏదైనా పని చేసేటప్పుడు అన్నీ అనాలిసిస్ చేసుకొని అన్నీ ఆన్లైన్ సైట్స్లో కంపారిజన్ చేసుకుని జనరల్గా ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు చేసేవాడిని. బట్ ఈరోజు మాత్రం నేను చేసిన తప్పు ఆ తప్పు వల్ల విలువ ఏంటంటే 9,000 రూపాయలు, అక్షరాల 9,000 రూపాయలు లాస్ నాకు. సో ఇది లాస్ అంటారా ఆర్ ఎల్స్ మనకు తెలియక జరిగిందో అని మీరంటారా? ఇక ముందు నేను చెప్పేదాన్ని బట్టి మీరే ఆన్సర్ చేయాలి. ఓకే, అసలు ఇష్యూ ఏంటంటే, ఈరోజు నేను ఈ ఎస్ఎస్డి కొన్నాను, శాండిస్క్ ఎస్ఎస్డి 2 TB వేరియంట్. సో 2 TB. సో నా వ్లాగ్స్ రిలేటెడ్ కానీ ఏదన్నా నా ఐఫోన్ రిలేటెడ్ స్టోరేజ్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే కంప్లీట్గా నేను దానికోసం డేటా కానీ ఏదన్నా వ్లాగ్స్ రిలేటెడ్ వీడియోస్ కానీ మొత్తం దీనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అని చెప్పి ఈరోజు నేను చెక్ చేసి యాక్చువల్గా ఇది కొన్నాను. ఎప్పటి నుంచి కొనాలని చెప్పి ఇప్పుడు తీసుకున్నాను. సో మ్యాటర్ ఏంటంటే, సో ఇది వచ్చేసరికి కాస్ట్ ఎగ్జాక్ట్గా అమెజాన్లో 31,500 ఉంది. సో రేటింగ్ వచ్చేసరికి 79.4K. సో అంతమంది రేటింగ్ ఇచ్చారు. ఓకే, ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని సో ఇది బాగుంటుందని నేను సజెస్ట్ చేసి అమెజాన్లో కన్నా బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. సో బ్లింకిట్లో నేను చేసిన తప్పు ఏంటంటే, లైక్ 1,000 ఎక్స్ట్రా 32,500 అంత 32,600 ఉంది. సో నాకు అవసరం. సో నాకు ఫుల్ అయిపోయింది, స్టోరేజ్ నా దగ్గర లేదు. సో నేను రేపు లాగ్ చేసుకోవాలని పాయింట్ ఆఫ్ వ్యూలో దానికోసం నేను ఇది బ్లింకిట్ ఆర్డర్ చేశాను. సో బ్లింకిట్లో ఆర్డర్ చేసిన తర్వాత ఏమైందంటే, నాకు ఒక ఇష్యూ వచ్చింది యాక్చువల్గా. సో ఐఫోన్ రిలేటెడ్ లైక్ కనెక్ట్ చేసుకోవాలంటే ఐఫోన్ 13 ఓల్డర్ వర్షన్స్ లాంటివి మొబైల్స్కి కనెక్ట్ చేసుకోవాలంటే దేర్ నీడ్స్ టు బి సమ్ ఓటీజీ కేబుల్. సో లైట్నింగ్ కేబుల్ రిలేటెడ్ ఇది Type-C to Type-C వేరియంట్ యాక్చువల్గా. సో Type-C to Type-A కూడా ఉంటుంది. బట్ మన అక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవాలంటే లైట్నింగ్ కేబుల్కి ఓటీజీ కేబుల్కి రిలేటెడ్ ఒకటి తీసుకోవాలి, కనెక్టర్ లాంటిది. సో అది తీసుకొని చెక్ చేస్తే నాకు కనెక్ట్ అవ్వట్లేదు, సమ్ ఇష్యూ ఉంది. సో దాని గురించి నేను సొల్యూషన్ వెతికే ప్రయాణంలో యాక్చువల్గా సో నాకు దొరికింది ఏంటంటే, లైక్ బ్లింకిట్లో లైక్ జెప్టోలో సెర్చ్ చేస్తే దీని కాస్ట్ అక్షరాల శాండిస్క్ 2 TB వేరియంట్ జెన్ 3.2 వర్షన్, లైక్ ఓకే 3.2 జెన్ వర్షన్. సో అక్షరాల 22,699. సో అది చూడంగానే నా హార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి జారిపోయింది. లిటరల్గా 9,000 డిఫరెన్స్ యాక్చువల్గా. సో 9,000 డిఫరెన్స్ అనేది అసలు కష్టపడి దాచుకున్నోడికి ఆ 9,000 రూపాయల వాల్యూ అనేది అక్షరాలు నాకు తెలుస్తుంది ఈరోజు. అసలు ఏం చేయాలో అర్థం కాక డే అంతా సైలెంట్గా ఉండిపోయా. సో నేను అది చూడటం వల్ల నెట్లో నాకు 9,000 డిఫరెన్స్ వచ్చింది. బట్ అమెజాన్లో మాత్రం 31,500, బ్లింకిట్లో మాత్రం 32,600, జెప్టోలో 46% మళ్ళీ అప్లికబుల్ అయ్యి 22,799 or 699 సంథింగ్ ఉంది. సో అంత డిఫరెన్స్ ఉంది. అది ఒకవేళ నేనే ఉన్న 1 TB వేరియంట్ అని 1-2 సార్లు ప్రాపర్గా ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కానీ దాని డీటెయిల్స్ కానీ వారంటీ కానీ అన్నీ సెర్చ్ చేసి సేమ్ మోడల్ సేమ్ అంతా సేమ్. సో బిస్కెట్ అయిపోయింది యాక్చువల్గా. సో ఆ బాధ నా బాధ కాదు యాక్చువల్గా. సో నేను చేసిన తప్పు మాత్రం మీరు ఎవ్వరు చేయకండి. సో దయచేసి ఏదన్నా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు 1 or 2 days ముందు నుంచి అనాలిసిస్ చేసుకొని అన్ని సైట్లో ఎంత ప్రైస్ ఉంది ఏంటి అని ప్రాపర్గా వెరిఫై చేసుకొని తీసుకోండి. ఓకేనా? So that's it guys, signing off. So if you like the video, please subscribe to Guntur Money 220 YouTube channel. Thanks for watching.